నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. 2025 అక్టోబర్ 11-12న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU 2వ రాష్ట్ర మహాసభలను జయప్రదం కోసం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గోడ పత్రికలను పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమకు పుట్టిన ఇల్లైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2025 అక్టోబర్ 11-12 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు అక్టోబర్ 11న మధ్యాహ్నం 1 గంటలకు తిలక్ గార్డెన్ నుంచి భారీ ర్యాలీ పాత కలెక్టర్ కార్యాలయం వరకు, మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ లో బహిరంగ సభ ఉంటుంది. రెండవ రోజు అక్టోబర్ 12న నిజామాబాద్ తిలక్ గార్డెన్ న్యూ అంబేద్కర్ భవనంలో ప్రతినిధుల మహాసభ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి రోజు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా శ్రీమతి సీతక్క, గ్రామీణాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అతిథులు నల్ల సూర్యప్రకాష్, BLF చైర్మన్ దండి వెంకట్, BLF రాష్ట్ర కన్వీనర్ జయరాజ్, ప్రకృతి కవి రచయిత ఏపూరి సోమన్న, బహుజన యుద్ధ నౌక జూబాక సుభద్ర తదితరులు హాజరవుతారు. గత 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTU తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాజీ లేని పోరాటం చేయడం జరిగింది. చేసిన పోరాటాలను, ఉద్యమాలను సమీక్షించుకోలేని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భాల్లో బీడీ కార్మికులకు అందరికీ 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని బీడీ కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి 2 సంవత్సరాలు అవుతున్న బీడీ కార్మికులకు 4016 రూపాయలు ఇవ్వలేదు. 2014 ఫిబ్రవరి 28 కట్ ఆఫ్ తేదీని తొలగించలేదు. కేంద్ర ప్రభుత్వం EPF పెన్షన్ పెంచినా 3000 ఇవ్వడం లేదు. బీడీ పరిశ్రమపై లేనిపోని ఆంక్షలు పెట్టి బీడీ పరిశ్రమపై GST 28% నుండి నేడు 40%కు పెంచడం జరిగింది. దీని ద్వారా బీడీ కార్మికులు మరింత ఉపాధి దెబ్బతినడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై బీడీ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తుంది అని చెప్పారు. ఇటు విషయాలపై మరింత పోరాటం చేయడం కోసం ఈ అక్టోబర్ 11-12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలకు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందేస్తున్నా ఇడుదు బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అనురి వచ్చే నెల 11-12 అంటే అక్టోబర్ 11-12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 11న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తిలక్ గార్డెన్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు భారీ ర్యాలీ, మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో వేలాది మంది కార్మికులతోటి గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారిని ముఖ్య అతిథిగా పిలుస్తున్నాము. అదేవిధంగా BLF రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి, ప్రజా యుద్ధ నౌక ఏపూరి సోమన్న, ప్రకృతి కవి కళాకారులు మరి జయరాజన్న, ప్రకృతి కవి మరి సుభద్రక్క, మరి వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఈ బహిరంగ సభకు హాజరయ్యి ఉపన్యాసము మాట్లాడతారు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనేక పోరాటాలు చేసినాము. భవిష్యత్తు ఉద్యమ కర్తవ్యాలని, పోరాటాలని సమీక్షించుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలల్లా బీడీ కార్మికులకు 4016 రూపాయల పెన్షన్ ఇస్తా అని 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఈరోజు వరకు 4016 రూపాయలు లేవు.
మహాలక్ష్మి పేరు మీద 2500 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ ఈ రోజు వరకు కూడా మహాలక్ష్మి పేరు మీద 2500 పెన్షన్ లేదు. బీడీ కట్టల మీద జిఎస్టీ కొత్త చట్టం తగ్గించాలని, మినహాయింపు చేయాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9000 కావాలని మా యూనియన్లు కొట్లాడితే 3000 రూపాయలు 2018లోనే గడి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది. కానీ ఈ రోజు వరకు కూడా ఈపీఎఫ్ పెన్షన్ రాజీనామా చేసిన వాళ్ళకు 3000 రావడం లేదు. ఇప్పటికైనా 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన విషయంలో జరిగే తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ గంభీరావుపేట మండల కేంద్రంలో దేశీయ బీడీ కార్మికుల ఆధ్వర్యంలో ఈ గోడ పత్రాలు ఆవిష్కరణ చేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తున్నాం. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. అక్టోబర్ 11, 12 తేదీలో చలో నిజామాబాద్. అక్టోబర్ 11, 12 తేదీలో చలో నిజామాబాద్. జయప్రదం చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.